హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దీపిక. మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆ కంటెంట్ గనుక మీకు నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే నా స్కిన్ కేర్‌లో నేనేమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మన స్కిన్ కేర్లో దానిలో ఫస్ట్ స్టెప్ వచ్చి క్లిన్జింగ్ కదా. సో క్లిన్జింగ్ చేసుకోవడానికి నేను రెగ్యులర్గా ఎవ్రీడే యూజ్ చేసేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేసేది సెటాఫిల్ క్లిన్జర్. సో ఇది లైక్ అన్ని స్కిన్ టోన్స్కి లైక్ ఏంటి డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళందరికీ పడుతుంది. అండ్ చాలా జెంటిల్గా ఉంటుంది. మంచిగా ఇది అప్లై చేసుకుని మనం క్లిన్జింగ్ చేసుకున్న వెంటనే మనకు ఒకలాంటి సెన్సిటివ్ ఫీల్, స్మూతింగ్ లైక్ స్మూత్గా అలా ఉంటుంది స్కిన్. 10 ml బాటిల్ తీసుకున్నా. సో అది నాకు బాగుంది. లైక్ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత లైక్ 2-3 టైమ్స్ అంటే లైక్ అది అయిపోయేంత వరకు యూజ్ చేసే చిన్న బాటిల్ బాగుందని చెప్పి నేను ఇంక ఇది కాస్కోలో ఫుల్ బాటిల్ తీసుకున్నాను. సో ఇది వైటమిన్ సి కాబట్టి మార్నింగ్ స్కిన్ కేర్లో చాలా బాగుంటుంది. సో మనం క్లిన్జింగ్ చేసుకున్న తర్వాత మనం ఇది స్ప్రే చేసుకుంటే సో ఏదైనా తీసుకోండి, ఇదే బ్రాండ్ తీసుకోండి అని కాదు, నాకు చాలా మంచిగా వర్క్ అయింది. అండ్ నేను కొన్నిసార్లు ఈ సీరం, ఈ టోనర్ కొన్నాళ్ళు యూజ్ చేశాను, చాలా 1 year పైన యూజ్ చేశాను. ఇది నియాసినమైడ్ సీరమ్. సో ఈ సీరం నేను క్లిన్జింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ టోనింగ్కి అప్లై చేసుకుని ఫేస్ అంతా అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకుంటాను. ఇది కూడా చాలా బాగుంది. సో నేను ఫస్ట్ అయితే ఆర్డినరీలో తీసుకున్నా, బట్ ఆర్డినరీ నాకు అంత వర్క్ అవ్వలేదు. స్కిన్ అంతా పీల్ అవుతున్నట్టు పీలింగ్గా అలా ఉంది. సో ఇంకా నేను అది రిటర్న్ చేసేసి ఇంకా ఈ నియాసినమైడ్ తీసుకున్నా. నియాసినమైడ్ తీసుకున్నప్పటి నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవు, బాగుంది స్కిన్. సో బేసిక్గా నియాసినమైడ్ ఎలాంటి వాళ్ళకి బాగుంటుందంటే కొంచెం పిగ్మెంటేషన్ అలా ఉన్న వాళ్ళకి, లైక్ మార్క్స్ అలా ఏమైనా ఉంటే వాటిని లైక్ డల్ చేయడానికి, వాటిని రిమూవ్ చేయడానికి మనకి నియాసినమైడ్ బాగా యూజ్ అవుతుంది. సో నాకు పర్సనల్గా నియాసినమైడ్ ఉన్న కాంపోజిషన్ ఉన్న క్రీమ్స్ కానీ ఏవైనా చాలా ఇష్టం, నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్క్రబ్బింగ్. సో నేను స్క్రబ్బింగ్ వచ్చేసి ఈ ఫేస్ స్క్రబ్ హైలోరినిక్ యాసిడ్ ఉంది దీంట్లో, ఇది టీ ట్రీ వాళ్ళది. అండ్ ఇది పాపులర్ బ్రాండ్ అంట ఇది. సో నేను ఇది అల్టా బ్యూటీలో తీసుకున్నా, యూఎస్లోనే. దీని లింక్ కూడా కింద ఇస్తాను. సో మంచి హైడ్రేటింగ్. సో ఇది అండ్ దీనిలో హైలోరినిక్ యాసిడ్ ఉంది కాబట్టి మంచిగా ఫేస్ని మనం ఇది అప్లై చేసిన వెంటనే లైక్ మనం స్క్రబ్స్ యూస్ చేస్తే ఫేస్ అంతా డల్ అయిపోయినట్టు అలా అవ్వదు. చాలా హైడ్రేటింగ్గా, చాలా స్మూతింగ్గా ఉంటుంది. ఇది నేను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ యూజ్ చేస్తా. ఎవ్రీ డే అయితే నేను స్క్రబ్బింగ్ చేయను, జస్ట్ నేను సెటాఫిల్తోనే క్లిన్జింగ్ చేసేస్తాను. దాంతోనే చాలా వరకు డర్ట్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చి టోనింగ్ చేస్తాను. అండ్ టోనింగ్ అయిన తర్వాత లైక్ మామూలుగా మాయిశ్చరైజర్ అందరూ అప్లై చేసుకున్నట్టే మాయిశ్చరైజర్ నేను వైటమిన్ సి ఇది మామయ్యలో తీసుకున్నా లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి వచ్చినప్పుడు. సో చాలా బాగుంటుంది, వైటమిన్ సి ఉంది కాబట్టి దీనిలో. అండ్ చాలా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది రాసుకున్న వెంటనే. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత నేను ఈ డైలీ లైక్ ఏంటిది సన్స్క్రీన్ ఉంటాను. అండ్ నేను యూజ్ చేసే సన్స్క్రీన్ అయితే ఇన్నిస్ఫ్రీ సన్స్క్రీన్. నేను ఇది కూడా సెఫోరాలో తీసుకున్నా. లాస్ట్ టైం సెఫోరా షాపింగ్ వ్లాగ్ పెట్టాను కదా, సో ఇది సెఫోరాలో తీసుకున్నా ఇన్నిస్ఫ్రీ. ఇది కూడా చాలా మంచి బ్రాండ్ అంట. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ సెల్లింగ్ పాపులర్ బ్రాండ్ ఇన్ యూఎస్ఏ. మంచి బ్రాండ్ అని నాకు అక్కడ సజెషన్స్ ఇచ్చారు. దట్టు నేను కూడా నెట్లో చూసాను. అండ్ నేను ఒకసారి ట్రయల్ చేశాను, బాగుంది. సో ఇంకా తీసుకున్నా. ఇది నేను ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగుంది. లైక్ వైట్ క్యాస్ట్ లేదు, గ్రీజీగా లేదు, లైక్ మంచి ఒక షైన్గా బాగుంది. సో ఎవరైనా కావాలి అనుకుంటే మీరు ఇన్నిస్ఫ్రీ ట్రై చేయండి. దీని లింక్స్ అన్నీ నేను కింద ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న డే క్రీమ్, ఇది లోటస్ డే క్రీము. అండ్ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో దీనిలో ఆల్రెడీ SPF 25 ఉంది. సో బేసిక్గా ఏంటి అంటే నేను ఇది ఇండియాలో ఉన్నప్పుడు ఓన్లీ డే క్రీమ్ క్లిన్జింగ్ టోనింగ్ చేసుకున్న తర్వాత డే క్రీమ్ మాత్రం రాసుకుని బయటకు వెళ్ళేదాన్ని. బికాస్ సన్ స్క్రీన్
యూజ్ చేసేదాన్ని, బట్ సన్ స్క్రీన్ యూజ్ చేయలేనప్పుడు ఇది యూజ్ చేసేదాన్ని. బికాస్ దీంట్లో 25 SPF ఉంది కాబట్టి మనం మళ్ళీ స్పెషల్గా సన్ స్క్రీన్ యూజ్ చేయక్కర్లేదు, ఇది రాసుకుంటే సరిపోతుంది. అంటే ఆ వెదర్ కండిషన్స్కి 25 SPF సరిపోయింది నాకు ఇండియాలో ఉన్న వెదర్కి వాటికి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ యూవీ రేస్ డైరెక్ట్ ఎక్స్పోజర్ అవుతాం, ఎక్కువ ఉంటుంది సన్ కంపారిటివ్లీ, అండ్ యూవీ రేస్ డైరెక్ట్గా పడతాయని చెప్పి కొంచెం ఎక్కువ SPF 36 to 50 అలా SPF తీసుకుంటే బెస్ట్ ఇక్కడ. లైక్ యూఎస్ స్కిన్ టోన్లో యూఎస్లో ఉన్న వెదర్ కండిషన్స్ కన్నా ఇండియాలో ఉన్న వెదర్ కండిషన్స్కి ఈ లోటస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇండియాలో ఉన్న వాళ్ళు లైక్ యూ కెన్ ట్రై దిస్ ప్రోడక్ట్, చాలా బాగుంటుంది. SPF 25 ఉంటుంది. అండ్ ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను ఇది బ్యూటిషియన్ దగ్గర, నేను వెళ్ళే బ్యూటీ పార్లర్లో బ్యూటిషియన్ దగ్గర తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది బాడీ స్క్రబ్. సో ఇది కూడా ట్రీ హట్ పాపులర్ బ్రాండ్. సో ఇందాక చూపించాను కదా మీకు ఫేస్ స్క్రబ్. సో ఫేస్ స్క్రబ్ అండ్ బాడీ స్క్రబ్ ఒకసారి తీసుకున్నాను. అండ్ ఇది చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అండ్ చాలా మంచి లైక్ స్మెల్ బాగుంటుంది అండ్ లైక్ వాటర్ మిలాన్ లా అనిపిస్తుంది. అండ్ చాలా బాగా స్క్రబ్ అవుతుంది. సో స్క్రబ్ చేసుకున్నప్పుడు అంతా అక్కడంతా డ్రై అయిపోవడం, ఏదో స్క్రబ్ చేసుకున్నట్టుగా తెలియడం అలా ఉండదు. అండ్ చాలా షుగర్ స్క్రబ్స్ ఇవి. సో మనకి చాలా సూతింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా మంచిగా హైడ్రేటింగ్ ఫీల్, మంచి స్మెల్ కూడా ఉంటుంది బాడీ స్క్రబ్ ఇది. సో బాడీ స్క్రబ్ కూడా అంతే, నేను ఎవ్రీడే యూజ్ చేయను, వన్స్ ఇన్ ఏ వైల్, వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తాను. ఇంకా లైక్ రెగ్యులర్గా బాడీకి అయితే మాత్రం నేను ఈ ఒలే బాడీ షీ బటర్ ఇది. సో షీ బటర్ బాడీ వాష్ ఇది. సో ఇది కూడా చాలా స్మూతింగ్, మంచి స్మూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్కిన్కి, చాలా స్మూత్గా ఉంటుంది అది యూజ్ చేస్తున్నప్పటి నుంచి. లైక్ నాకు ఎలాంటి రియాక్షన్స్ లేవు, నేను ఒక 6 months నుంచి యూజ్ చేస్తున్నా, చాలా బాగుంది. ఒక బాటిల్ అయిపోయింది, ఇది సెకండ్ న్యూ బాటిల్ మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను నైట్ స్కిన్ కేర్లో సో ఈ ప్రోడక్ట్ కీల్స్ ఫేషియల్ అల్ట్రా ఫేషియల్ క్రీమ్. సో ఇది కూడా అల్టా బ్యూటీలో దొరుకుతుంది, వాల్మార్ట్లో దొరుకుతుంది, సెఫోరాలో దొరుకుతుంది. సో ఇది నేను నైట్ స్కిన్ కేర్కి యూజ్ చేస్తున్నా, చాలా మంచి హైడ్రేటింగ్గా ఉంది. సో ఫస్ట్ అయితే క్లిన్జింగ్ చేస్తున్నా, తర్వాత వచ్చి ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని జస్ట్ ఇంకంతే పడుకునే ముందు మాయిశ్చరైజర్ లిప్ బామ్ పెట్టుకుని పడుకుంటున్నాను. చాలా బాగుంది, ఒక 1 week నుంచి యూజ్ చేస్తున్నాను నేను, బాగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఒలే నియాసినమైడ్, ఇది కూడా చాలా బాగుంది క్రీము. ఎవరైనా ట్రై చేస్తే డే క్రీమ్ ఇది ట్రై చేయొచ్చు, జస్ట్ డే మాయిశ్చరైజర్ లాగా. సో నేను పర్సనల్గా ఏ క్రీమ్ తీసుకున్నా ఎక్కువ నియాసినమైడ్ అండ్ హైలోరినిక్ యాసిడ్ అయితే ఎక్కువ మాయిశ్చరైజేషన్ కోసం హైలోరినిక్ యాసిడ్ ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి నియాసినమైడ్. సో నియాసినమైడ్ ఏంటంటే మన స్కిన్లో ఉన్న బ్లిమిషెస్ని వాటిని తగ్గించి క్లియర్ స్కిన్ టోన్ చేయడానికి నియాసినమైడ్ యూజ్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ నియాసినమైడ్ ప్రిఫర్ చేస్తాను క్రీమ్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ వైటమిన్ సి ఫేషియల్ షీట్స్, ఇవి ఫేషియల్ మాస్క్. ఇది నేను టీచర్ మ్యాక్స్లో కొన్నా, $6 సంథింగ్, $6 అలా వచ్చింది నాకు ఇది టీచర్ మ్యాక్స్లో. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే లైక్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా ఫెస్టివల్కి కానీ లైక్ ఏదైనా ఫెస్టివల్ ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉంది, మేకప్ వేసుకోవాలి అన్నప్పుడు మనకి గ్లోయిగా మేకప్ కనిపించాలి, ఫేస్ డల్గా ఉండకూడదు, స్కిన్ లైక్ ఒక మంచి రేడియన్స్ లుక్ ఉండాలి, హైడ్రేటింగ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ మాస్క్ బిఫోర్ నైట్ వేసుకుంటాను నేను. సో నెక్స్ట్ డే మార్నింగ్కి స్కిన్ బాగుంటుంది. మాస్క్లో ఉన్నంత హైడ్రేషన్ అంతా మన ఫేస్కి బాగా అబ్జర్వ్ అవుతుంది కదా. సో నైట్ వేసుకుని అలా పడుకుని పోతా కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక 1 hour ముందు అలా వేసుకుంటాను నేను ఇది. సో చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ వైటమిన్ సి నాకు ఇష్టం, లైక్ వైటమిన్ సి కూడా మంచి గ్లో రావడానికి యూజ్ అవుతుంది కాబట్టి వైటమిన్ సి ప్రిఫర్ చేస్తాను మాస్క్లో నేను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫేవరెట్ వచ్చేసరికి ఇదనమాట. ఇది చాలా మందికి యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ప్రతి స్టోర్లో కనిపిస్తుంది ఇది, ఎక్కువ సెఫోరా, అల్టా బ్యూటీలో. ఇది వచ్చి గ్లైకాలిక్ యాసిడ్, ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్.
ట్యాన్ రిమూవ్ చేయడం కోసం నేను ఇది యూజ్ చేస్తున్నా. సో నేను ఒక 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా, నాకు బాగానే అనిపించింది. సో నెక్ బ్లాక్నెస్ కూడా పోయింది అనిపించింది నాకు. కొంచెం నెక్ దగ్గర బ్యాక్ సైడ్ కొంచెం డార్క్గా ట్యాన్ ఉంటుంది అండ్ అండర్ ఆర్మ్స్లో ట్యాన్ ఉంటుంది. సో నేను ఇది వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ అలా యూజ్ చేస్తాను అండ్ బాగుంది ఇది కూడా నాకు, ఈ ప్రోడక్ట్ కూడా. అండ్ నేను ఈ మధ్య రీసెంట్గా నా స్కాల్ప్ కూడా కొంచెం డ్రైనెస్ ఉంటుందని ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను కదా. నా స్కాల్ప్ డ్రైనెస్కి కూడా ఇది యూజ్ అవుతుంది, దానికి కూడా యూజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్. ఇది బాడీకి యూజ్ చేసే మాయిశ్చరైజర్ లూబ్రిడర్మ్. సో డైలీ మాయిశ్చర్కి బాగుంటుంది. సో ఫ్రాగ్రెన్స్ ఫ్రీ తీసుకున్నాం మేము, ఇది కాస్కోలో తీసుకున్నాం. సో మేము కాస్కోలో ఒక పెద్ద హోల్ ప్యాక్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మాకు ఇది 3 బాక్సెస్ అలా తీసుకున్నాము పెద్దవి. ఇది ఒకటి శాంపిల్ వచ్చింది అండ్ మిగిలిన 2 పెద్దవి. సో మాకు ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ ఏబోనే వచ్చింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.